నిన్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఈ అరాచకాలు ఏంది, దాడులు ఏంది అంటున్నారు. నిజంగా ఎక్కడా దాడులు ఏం జరగలేదు. దాడులు చేసిన వారే దాడులు జరుగుతున్నాయి, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అందరిని అల్లాడించి దాడులు చేసిన ఆ పార్టీ వారే ఇప్పుడు గురువింద సామెత చెప్తున్నారు. గురువిందకు ఒక పక్క చూడండి దయచేసి, ఒక పక్క ఎరుపు మరో పక్క నలుపు ఉంటుంది. సో వారి ఎరుపు నలుపు వాళ్ళకి తెలియక వారు కూడా పక్కన వారిని కూడా అలాగే చూస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసి అర్థం చేసుకోగలరు. ఇక్కడ ఏమీ జరగకపోయినా సరే ఒక అభూత కల్పనలు కల్పించి ఏదో ఒక ముద్ర వేయాలి, ఏదో ఒక విధంగా రాజకీయంగా పూర్తిస్థాయిలో చచ్చిపోయిన మనం కనీసం బతకాలి అని ఒకే ఒక ఇదితోటి ఇవన్నీ చేస్తున్నారు. దయచేసి మీరు పోయిన 5 సంవత్సరాల్లో మీరు చేసిన అరాచకాలు ఎవరైనా ప్రశ్నిస్తే మీరేం చేశారు, ఎవరైనా ఒక దానిపై మాట్లాడితే మీరేం చేశారు, ప్రతి దానిపై ప్రజలకు అవగాహన ఉంది కాబట్టే మీకు ఈరోజు 11 సీట్లు ఇచ్చారు. తస్మాత్